जय शंकर अमर है। अरे बाबू चिना जय शंकर अमर है, अमर है। जय शंकर अमर है, अमर है। जय शंकर अमर है, अमर है, अमर है। जय शंकर अमर है। తర్వాత మాట్లాడతాడు రెడీ అరే తర్వాత ప్రొఫెసర్ తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్షలు కృషి చేసిన జయశంకర్ సార్ జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం విలీనం చేసే కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి నివాళులర్పించిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గత 4 రోజులుగా జగిత్యాల పట్టణంలోని ఆర్డీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు కలలు కన్నా తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ సాకారం కావడానికి కృషి చేసిన జర్నలిస్టుల కళలు మాత్రం కళలుగానే మిగిలిపోయాయి. ఈ మళ్ళీ వచ్చే జయంతి లోపైన వారు కళ్ళగన్న కళలు అంటే జర్నలిస్టులు కళ్ళగన్న కళలు సాకారం అవుతాయని, ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశిస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక గొప్ప వ్యక్తి కాదు, అంతకంటే ఒక మంచి మహోపాధ్యాయుడు. ఈ మాట ఎందుకంటున్నారంటే ఆయన జన్మించిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఆయన విద్యార్థి దశ నుండే ఆనాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నిజాం పాలకుల ఆధీనంలో సంస్థానంగా ఉండేదో, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏవైతే విలీనం చేయాలనే ఆలోచన వచ్చిందో అప్పుడు కమిటీ వేశారు. ఆ కమిటీకి అప్పుడు జయశంకర్ సార్ కేవలం ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా తెలంగాణ మాకు మాత్రమే ఉండాలి, మా తెలంగాణ రాష్ట్రంగానే ఉండాలి, భాషా ప్రాతిపదికన ఈ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపకూడదు. ఎందుకు అన్నాడంటే ఆ విధంగా ఆయన ఆ రోజు ఆంధ్రాలో అక్షరాస్యత శాతం కొంచెం ఎక్కువగా ఉండేది తెలంగాణతో పోల్చినప్పుడు.
సో ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ దోచుకువెళ్ళేటటువంటి ప్రమాదం ఉందని ఆనాడు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే గ్రహించి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కమిటీకి. అయినప్పటికీ ఆ కమిటీ ఆయన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఆయన ఒక విద్యార్థిగానే చూసి పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడం జరిగింది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఒక మహోపాధ్యాయుడు అని ఎందుకన్నానంటే ఆయన విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాడు. తెలంగాణ అసలు మొదలైంది, తెలంగాణ నినాదం మొదలైంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర నుండి. ఆయన ఆ తర్వాత తెలంగాణ తర్వాత ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ చేశారో అప్పుడు అసలు ఈ బీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీని రాష్ట్ర సాధన కోసం స్థాపించాలనేటటువంటి ఒక సిద్ధాంతం రూపొందించింది. అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ ద్వారా అయితేనే ఇది సాధ్యమవుతుంది. కేవలం ఈ ధర్నాలు, నిరసనలు చేస్తే మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక పవర్ ఉంటే, అంటే ఒక రాజకీయ పార్టీ ద్వారా మనం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చునని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి కేసీఆర్ గారి ద్వారా టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ ద్వారా కేసీఆర్కి వెనకాల వెన్నుదన్నుగా ఉంటూ ఆయన అనేక రకమైన సిద్ధాంతాలను రచించి తెలంగాణ ఉద్యమం కోసం మహానిశలు పాటుపడినటువంటి గొప్ప దార్శనికుడు మన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఒక్క మాటలో మనం ఎందుకంటే ఆయన ఆత్మకూరులో జన్మించాడు. ఆత్మకూరు మండలంలో ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు. ఈరోజు ఆయన పేరు మీదే ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి అనేటటువంటి జిల్లా అని ఉండడం అనేది చాలా గర్వకారణం. ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి రోజున ఆయనను ఒకసారి స్మరించుకునే అవకాశం మళ్ళీ ఒకసారి రావడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.